హలో గైస్, ఈరోజు మనం స్పెషల్గా సండే స్పెషల్ మన ఇంట్లో మనం చేసుకుంటున్నాం పాయా కర్రీ. సో యమ్మీగా స్పైసీగా పాయా కర్రీ ఎలా చేసుకోవాలి, సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి మనం చూసేద్దాం. సో దానికి నేను పుదీనా, కొత్తిమీర, అదేవిధంగా కరివేపాకు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో మన పాయా చూడండి, పాయ తీసుకున్నాను. అండ్ కొబ్బరి, టమాటోస్, పచ్చిమిర్చి, చింతపండు, 2 ఆనియన్స్ అండ్ హోల్ గరం మసాలా, అదేవిధంగా కొంచెం అంత పుట్నాల పప్పు థిక్నెస్ కోసం, అండ్ గసగసాలు కొన్ని తీసుకున్నాను. సో మనం తయారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో గైస్ చూడండి, నేను కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్లో కొంచెం ఆయిల్ తీసుకున్నాను. సో మన ఈ పాయాని ఉడకబెట్టుకోవాలి కదా, సో కొన్ని విజిల్స్ పెట్టుకుందాము. సో నీట్గా ఉడకాలి, మంచిగా ఉండాలి అని అంటే మనం కంపల్సరీ కుక్కర్లో పెట్టుకోవాల్సిందే. సో అలా పెట్టుకుంటేనే పాయ మంచిగా ఉడుకుతుంది. సో దానికి నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను. గైస్ చూడండి, ఈ ఆయిల్లో నేను హోల్ గరం మసాలా వేసుకున్నాను. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పాయ వేసుకుందాం దీంట్లో. సో సాల్ట్ వేసుకుంటున్నాం గైస్. ఎందుకు అనంటే మన పాయ అనేది ఈ సాల్ట్తోని ఉడికితేనే ఆ పాయలోకి ఈ సాల్ట్ వెళ్ళి టేస్ట్ అనేది వస్తుంది. సో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ తీసుకున్నాను నేను దీంట్లోకి. అదేవిధంగా టర్మరిక్, పసుపు తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ పౌడర్, కారం తీసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్. దెన్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం అంత కరివేపాకు, అదేవిధంగా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఈ కంటెంట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు మనం కొంచెం కలుపుకొని కొంచెం వేగనిచ్చిన తర్వాత అప్పుడు మనం పాయని దీంట్లో వేసుకుందాం. సో గైస్ చూడండి, పాయ వేసేసాము. సో ఇప్పుడు మనం పాయ అనేది నీట్గా కలుపుకోవాలి. సో చూసారు కదా, మన పాయ వేసేసుకున్నాం. సో అంతా ఇలా మిక్స్ చేసేసుకున్నాం అనమాట. సో నీట్గా. సో మీరు కూడా ట్రై చేయండి ఈ స్టైల్లో, ఎలా టేస్ట్ వస్తుందో. టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది, స్పైసీగా యమ్మీగా కూడా ఉంటుంది. సో ట్రై చేయండి గైస్. సో గైస్ చూడండి, మనమైతే వాటర్ తీసేసుకున్నాము. సో నేనైతే 10 విజిల్స్ పెట్టుకుంటున్నాను. సో నేను 8 లెగ్స్ తీసుకున్నాను. సో 8కి తగ్గట్టుగా నాకు తగినంత వాటర్ నేను తీసుకున్నాను. మీరు కూడా అదేవిధంగా మీరు ఎన్ని పాయాలు తీసుకుంటారో దానికి తగ్గట్టుగా వాటర్ తీసుకోండి. సో ఇప్పుడు మనం కుక్కర్ 10 విజిల్స్ చెప్పాను కదా, 10 విజిల్స్ పెట్టుకుంటున్నాము. సో మనం ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసుకుందాం. సో గైస్ చూడండి, మనం ఇప్పుడు 10 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ క్లోజ్ చేసేసుకున్నాం. సో వెయిట్ చేద్దాం. సో గైస్ ఈలోపు టైం వేస్ట్ చేసుకోకుండా మనము మిక్సీ పట్టేసుకుందాం. సో చెప్పాను కదా, నేను అయితే కొంచెం పుట్నాల పప్పు, గసగసాలు, అదేవిధంగా కొబ్బరి, హోల్ గరం మసాలా తీసుకున్నాను. సో ఫస్ట్ ఈ కంటెంట్ని మనము మిక్సీ పట్టేసుకుందాం. తర్వాత మనము జింజర్ పెట్టుకున్నాం కదా, సో గార్లిక్, సారీ నాకు జింజరే వస్తుంది. సో గార్లిక్ పెట్టుకున్నాం కదా, సో ఈ గార్లిక్ వేసుకుందాం ఇది మిక్సీ అయిపోయిన తర్వాత. ఎందుకంటే పచ్చి మీద తొందరగా ఇది మిక్సీ అవ్వదు కాబట్టి మనం లాస్ట్లో వేసుకుందాం అనమాట. ఓకే, సో గార్లిక్ మనం తర్వాత వేసుకుందాం. సో ఇది మాత్రం మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలి. సో నేను మీకు చూపిస్తాను. గైస్ చూడండి, మనం ఇలా కంటెంట్ అంతా మిక్సీ పట్టేసుకున్నాం. సో ఇలా వచ్చేసింది. సో నెక్స్ట్ టమాటో ప్యూరీ పట్టుకుందాం. సో మన టమాటో ప్యూరీ కూడా రెడీ అయిపోయింది గైస్. మనం తీసుకున్న చింతపండు ఉంది కదా, దాంతో చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుంటాం మనం దీంట్లో. సో దానికి తగ్గట్టుగా నేను ఈ వాటర్ తీసుకున్నాను. సో గైస్ ఫైనల్లీ మన పాయ అయితే ఉడికిపోయింది. సో ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ నేను ఆయిల్ తీసుకున్నాను. ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, అదేవిధంగా పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో గైస్ చూసారు కదా, మనం మన ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు తీసేసుకున్నాం. సో లైట్గా ఫ్రై అయిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ నేను మళ్ళా
సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో గైస్ లైట్గా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం పుదీనా కొత్తిమీర వేసేసుకుందాం. సో గైస్ మన ఆనియన్ అయితే ఫ్రై అయింది. ఇప్పుడు మనం దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుందాం. సో నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. ఆల్రెడీ నేను పాయలో బాయిల్ చేసుకున్నప్పుడు వేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు కర్రీలో కూడా తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి పసుపు వేసుకుంటున్నాం కొంచెం. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న టర్మరిక్ మన టొమాటో ప్యూరీ కూడా వేసుకుంటున్నాం. చూసారా, టొమాటో ప్యూరీ అండ్ టర్మరిక్ రెండు నేను ఒకటేసారి వేసుకున్నాను. టొమాటో ప్యూరీ కొంచెం పచ్చి వాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నాం. గైస్ మనమైతే మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకున్నాం కదా, గసగసాలు, పుట్నాలు అండ్ హోల్ గరం మసాలా వేసుకొని. సో అది పేస్ట్ అనేది మనం తీసుకుంటున్నాం ఇప్పుడు. సో అది కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ వస్తుంది. సో గైస్ 1 టేబుల్ స్పూన్ మళ్ళీ నేను చిల్లీ పౌడర్ తీసుకున్నాను, ఎందుకంటే స్పైస్ మంచిగా ఉండాలి కాబట్టి. సో కర్రీలోకి నేను అగైన్ మన కారం అనేది యాడ్ చేస్తున్నాను. మీరు కూడా యాడ్ చేసుకోండి, మీరు తగిన క్వాంటిటీలో అన్నీ యాడ్ చేసుకోండి. అండ్ ఈ కర్రీ అంతా స్మెల్ పోయేంత వరకు నీట్గా ప్రతిదీ వేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ అట్లా మీరు కలుపుతూ మంచి ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోండి. సో అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. సో ఈ కర్రీ స్మెల్లే ఆహా అనిపిస్తుంది, అంటే ఎంత మంచిగా వస్తుందంటే అరోమా అంత మంచిగా వస్తుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకోండి గైస్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫైనల్లీ గైస్ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం పాయాన్ని యాడ్ చేసుకుంటున్నాం దీంట్లోకి. చూడండి, పాయ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చింతపండు రసం ఏదైతే ఉందో అది యాడ్ చేసుకుందాం. సో ఈ కంటెంట్ అంతా బాగా ఒక 5 మినిట్స్ ఉడికిపోతే అదంతా పీసెస్కి పడుతుంది. సో ఈ కంటెంట్ మొత్తం మంచిగా ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. సో దాని తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అలాగే ఉంచి మన పుదీనా కొత్తిమీర పైనుంచి గార్నిష్ చేసుకుందాం. సో ఫైనల్లీ మన పాయ అనేది ఎండింగ్కి వచ్చేసింది. సో ఇప్పుడు మనమైతే ధనియా పౌడర్ తీసుకుంటున్నాము. ఇది ఇంట్లో చేసుకుంది. సో 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను నేను. అదేవిధంగా పుదీనా కొత్తిమీర పైనుంచి గార్నిష్ చేసుకుంటున్నాను. సో గైస్ పైనుంచి మనం ఇది వేసుకున్నాం కదా. సో చూడండి, నీట్గా మన పాయ అనేది ఉడికిపోయింది. సో ఇలా వచ్చింది. సో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. సో స్మెల్ అయితే అసలు మామూలుగా లేదు. సో థిక్నెస్ కూడా చూడండి, మన గ్రేవీ థిక్నెస్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. సో టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది. మేము రెగ్యులర్గా చేసుకుంటాం ఇది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఒక 2 to 3 మినిట్స్ ఉంచేసి ఇక మనం దించేసుకొని టేస్ట్ చేసుకుందాం. సో ఫైనల్లీ మన పాయ అయితే రెడీ అయిపోయింది. కలర్ చూసారు కదా ఎలా వచ్చిందో, చాలా బాగుంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి గైస్. అదేవిధంగా మా ఛానల్కి సపోర్ట్ చేయండి అండ్ కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఒకవేళ ఈ రెసిపీ ట్రై చేసినట్టయితే ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు మనం ఒక పీస్ తీసుకొని టేస్ట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. పీస్ అయితే తీసుకున్నాను. సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. స్పైస్ అయితే చాలా మంచిగా వచ్చింది గైస్. ఎంత మంచిగా వచ్చిందంటే అంత మంచిగా వచ్చింది. నేనైతే టేస్ట్ చేసి చూశాను. సో ఈ పాయ అనేది ఈ విధంగా చేసుకొని మనం రైస్లో, రోటీలో, చపాతీలో ట్రై చేయొచ్చు. సో రైస్లో అయితే మాత్రం అల్టిమేట్గా ఉంటుంది, ఎందుకంటే మేము మ్యాక్సిమం రైస్లోనే తింటాము. సో ట్రై చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.